గైస్ ఇదేంటో తెలుసా? మా ఇంటి దగ్గర నుంచి నాకు వచ్చిన పార్సెల్. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ స్వాతి సియారా. సో ఈ రోజు వీడియో ఏంటంటే, ఇదేంటో తెలుసా? ఇది మా ఇంటి దగ్గర నుంచి నాకు వచ్చిన పార్సెల్. మేము ఏ థింగ్ అయినా సరే హైదరాబాద్ నుంచి ఇంటికైనా, ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కైనా మేము త్రో పోస్టల్ బాగా యూజ్ చేసుకుంటాం. అండ్ ఈ మధ్య మేము ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటున్నాం. ఇటువైపు నుంచి నేను పోస్టల్కే వేస్తాను, అటువైపు నుంచి వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్కి వేస్తారనమాట. పోస్టల్ అయితే 3 days, స్పీడ్ పోస్ట్ అయితే 3 days పడుతుంది. నార్మల్ పోస్ట్ అయితే అరౌండ్ 4 or 5 daysలో వెళ్ళిపోద్ది. అదే ట్రాన్స్పోర్ట్ అయితే ఈ రోజు వేస్తే రేపటికి వెళ్ళిపోద్ది. ఇటువైపు నుంచి నేను పంపిస్తే ఎల్లుండికి వెళ్తుందేమో, కానీ అటువైపు నుంచి వచ్చేటప్పుడు ఆంధ్ర అంటే పార్వతీపురం నుంచి వైజాగ్ వచ్చి, వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ రోజు వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా అండ్ చాలా 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 తక్కువ ఖర్చుతో. సో లేట్ లేకుండా ముందు పార్సల్ ఓపెన్ చేద్దాం. అండ్ లాస్ట్ వీడియోలో నా దగ్గర ఒకటి లేదు, సో దానివల్ల ఇట్లా చేస్తున్నా అని చెప్పా. సో అదే మా అక్క పంపించింది అనమాట. లెట్స్ ఓపెన్. సో లేట్ లేకుండా ఇంకా పార్సల్ ఓపెన్ చేసేద్దాం. ఇది ఎన్ని కేజెస్ తెలుసా? 10 kgs. గెస్ట్ చేయండి, 10 kgs ఐటమ్ ఎంత మనీతో ఇక్కడికి వచ్చేసిందో. జస్ట్ 202 రూపీస్. జస్ట్ 202. హైదరాబాద్కి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటారా అని చూసి పంపించేదానికంటే మీ ఫెసిలిటీ బాగా యూజ్ చేసుకుంటాం, బాగా విపరీతంగా. అండ్ ఈ ప్యాకింగ్ వచ్చేసరికి మా కోమలరావు ఎంత నీట్గా ప్యాక్ చేస్తాడంటే, దీన్ని ఒక 10 layers ఉంటాయి అనుకుంటా లోపల థింగ్స్ ఏం కాకుండా. ఇది ఒక గోనె, దీంట్లో ఒక కవర్ అండ్ అట్ట, ఏవేవో తడవకుండా, ఎండకి ఎండదు, వానికి తడవదు, చలికి వనకదు అన్నట్టు అట్లా వేస్తాడు. కేక్ పీస్ లా ఉంటది ప్యాకింగ్. అండ్ ఇది దబ్బలంతో కుడతాడనమాట. అండ్ దీంట్లో దబ్బలం కూడా పెట్టాడంట. ఎప్పుడైనా నేను ఇటువైపు నుంచి పంపిస్తే నువ్వు కూడా కుట్టి పంపి అక్క, ఏం కాదు అని. లాస్ట్ టైం ఏం చేశానంటే చెప్తా, ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు చెప్తా. ఎంత బరువుగా ఉంది ఏంట్రా స్వామి. 2 from రివర్స్ రాశాడు. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడు. లోపల ఇంకా ఉన్నాయి. ఓకే, మళ్ళీ విమని ఇవ్వాలా? పాపం ఇవన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశాడో. సో అయిపోయింది. ఎంత నీట్గా ఉంది. థర్మాకోల్ షీట్స్ కూడా పెట్టాడు. నేను చెప్పలే, చాలా చాలా నీట్గా పంపిస్తాడు. ఒకరికి పంపించేటప్పుడు ఒక బాధ్యత తీసుకొని వర్క్ చేయాలంటారు కదా, ఆ బాధ్యత తీసుకోవడంలో మా కోమలరావు ఫస్ట్. కవర్ ఏం కాదు, ఇది కూడా. సో నేను వరలక్ష్మి వ్రతం వీడియోలో నేను మీకు చెప్పున్నాను కదా, నా దగ్గర పీట లేదు, ఇక్కడ ఏం కొన్నా మినిమం 8K చూపిస్తున్నారు, 8K అడుగుతున్నారు బయట. అంటే పీట, దేవుడి మండపం అన్నమాట. ఇది మా అక్క చేయించిందంట. ఓ చాలా బరువుగా ఇది చేయించిందంట. ఇది ఆన్లైన్లో చూసింది. ఆన్లైన్లో మనకి ఇంత కనిపిస్తే సైజెస్ మా అక్కకి ఎట్లా అనేది తెలియదు కాబట్టి, చూడడం రాదు కాబట్టి ఆర్డర్ పెట్టిందంట. ఆర్డర్ పెట్టాక అది చాలా చిన్నది, ఒక ఫ్రేమ్ పెట్టుకోవడానికి, దేవుడు ఫ్రేమ్ పెట్టుకోవడానికి మాత్రమే వస్తుంది. అది రిటర్న్ పంపించేసి అది వాళ్ళ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, నాకు ఇట్లా కావాలి, ఇంత
సైజ్ ఉండాలి అని చెప్పి. అది మా అక్క చేయించుకున్న తర్వాత మా ఊర్లో చాలా మంది చేయించుకున్నారంట అదే పీట చూపించి. సో నాకు తెలియదు తను ఇలా నాకు చేయిస్తుందని. ఇలా నీకు చేయిస్తున్నా పంపిస్తానులే అని చెప్తే, సో ఫైనల్ గా ఈ వినాయక చవితికి నాకు మండపం రెడీ అయిపోయింది. చాలా బరువుగా ఉంది, చాలా స్ట్రాంగ్. ఓ మై గాడ్, ఏవో పడిపోయి కంప్లీట్ గా చూపిస్తా. దిస్ ఈస్ ద వన్. ఓకే, చెప్పా కదా నేను ఇటువైపు నుంచి ఏమైనా పంపించడానికి. ఎస్, సారీస్ ఉన్నాయి. మా అక్క ఉమెన్ ఎపిసోడ్స్ కోసం పంపించిన 24 సారీస్ ఉన్నాయి. ఆ సారీస్ అన్ని నేను ఇక్కడ ఏం చేసుకుంటా, మళ్ళీ రిటర్న్ పంపించాలి మా అక్కకి. సో దానికి ఈ తాడు నేను కొనుక్కుంటా, బట్ అయినా సరే వాళ్ళు కన్సర్న్ తీసుకొని మరీ పంపించారు. ఇదేంటి? ఎస్, ఇదేంటంటే మినప్పప్పు. నేను ఇక్కడ దోశ ఇడ్లీకి మా అమ్మ నేను కొనుక్కుంటానా, నేనే పంపిస్తా. వాళ్ళు మా అమ్మాయి పంపిస్తుంది అనమాట. లాస్ట్ టైం మా కోమలరావు వచ్చినప్పుడు నాకు 1 year సరిపోతాయి అనమాట ఐటమ్స్. పసుపు, ఒక పెద్ద డబ్బా పసుపు, మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తుంది ఒక పసుపు, ఒక పెద్ద డబ్బా కారం, చింతపండు, అప్పడాలు, ఎన్నెన్నో పంపించారనమాట. అప్పుడు నేను వీడియో తీయలేదు. అది ఒక 1 year వచ్చే ఐటమ్స్ అన్ని పంపించారు. పప్పు కూడా పంపించారు. ఆ పప్పు అయిపోయింది. మళ్ళీ మా అమ్మ ఎక్కడ పప్పు పంపించేస్తాదేమో అని చెప్పి ఫాస్ట్ గా అవగొట్టాను ఆ పప్పుని. సో పప్పు, సారీ, ఇంకొక సారీ అనమాట. ఈ సారీతో పని ఉంది. ఓనం సారీ. ఓనంకి వైట్ కేరళ సారీస్ ఉంటాయి కదా, సారీ ఓపెన్ చేద్దాం. తెచ్చిన ఐటమ్స్ కంటే వీటి వెయిటే ఎక్కువ ఉంటుంది, కానీ తప్పదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పడేస్తుంటారు కదా, విసిరేస్తుంటారు. ఏమైనా గట్టి థింగ్స్ ఏమైనా ఉన్నా పాడైపోతాయి. కొన్నిసార్లు వర్షంకి తడిచిన, మోస్ట్లీ తడవవు, వాళ్ళు కేర్ గానే తీసుకొస్తారు. కాకపోతే మన కేర్ మనది, మనం బాధ్యత తీసుకోవాలి కాబట్టి. సో ఇదే ఎక్కువ వెయిట్ ఉంటుంది. లాస్ట్ టైం ఏమైందంటే మటన్ పికిల్ అనుకుంటా నేను కొన్నాను, బయట కొన్నాను. నేను కొన్నది బాగుంది ఆ పికిల్. అక్కడే ఒక 2 పికిల్స్ కొని మా అమ్మ వాళ్ళకి మా అక్క వాళ్ళకి పంపించాను. నేను అంత కేర్ తీసుకోలేదు పంపించినప్పుడు. నార్మల్ గా ప్యాక్ చేసి పోస్ట్ లో పంపించాను అనమాట. దాంట్లో మా బిందుకి ఒక డ్రెస్ తీసాను, ఎక్కడో ఒక మంచి డ్రెస్ తీసాను అనమాట. ఆ పికిల్, ఆ డ్రెస్ నార్మల్ గా కవర్ పెట్టేసి, దీనికి సెపరేట్ దానికి సెపరేట్ కవర్ పెట్టేసి ఇంకా పంపించేసా. అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి చూసాక ఇంక డ్రెస్ మొత్తం పికిల్, మటన్ పికిల్ ఆయిల్ మొత్తం ఆ డ్రెస్ కి చుట్టుంది. మా కోమలరావు నాకు తిట్టాడు, అక్క నేను ఎంత బాధ్యత తీసుకొని నీకు పంపిస్తాను, నువ్వు నార్మల్ గా తోసేసావు, పికిల్ ఆయిల్ అయిపోద్దని తెలుసు కదా అక్క. ఏం కాదులే, కవర్ పెట్టాను కదా. ఆ కవర్ కూడా ఆపలేదు ఆయిల్, మొత్తం డ్రెస్ మొత్తం ఆయిలే అయిపోయింది. లక్కీగా ఆయిల్ వదిలేసిందంట. నేను షాక్ అయిపోయి, నార్మల్ గా ఆయిల్ మరకలు వదిలేసిందంట. మరి దాన్ని ఏవేవో చేశారంట, ఫైనల్ గా వదిలేసింది. కాకపోతే పికిల్ 800 అనుకుంటా, పోయింది, మొత్తం అయిపోయి డస్ట్. మరి పగిలిపోతే ఇంకేముంటాయి, ఒక్క పికిల్ కూడా సరిగ్గా లేదు, 2 డబ్బాలు కూడా పోయాయి ఇంకా. సో అందుకే ఈ కేర్. ఇది ఓపెన్ చేద్దాం. వీటికి కూడా ప్లాస్టర్. సో దీంట్లో బ్లౌజెస్ కూడా ఉన్నాయి. వాటికి హుక్స్ అన్నమాట. వాటికి హుక్స్, దారం ఇది నా దగ్గర ఉంది, కాకపోతే మా అక్క పంపించింది. ఒకవేళ లేకపోతే నేను ఎక్కడ కొనడానికి ఇబ్బంది పడతానేమో అని చెప్పి. ఎస్, సారీస్ అయితే మా అక్క యూజ్ చేసేస్తున్నా. మరి బ్లౌజెస్ వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను హైదరాబాద్ లో స్టిచ్ చేసుకుంటే ఒక బ్లౌజ్ 600, ఒక నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ 600. నార్మల్ ఇంకేదైనా డిజైన్, చిన్న డిజైన్ పెట్టినా ఫ్రంట్ నెక్ అని అంటారు కదా, బ్యాక్ హుక్స్ కి 600 తీసుకుంటున్నారు అనమాట. ఇంకా మా ఊర్లోనే బెస్ట్ అండ్ మంచిగా సైజెస్ తో కుడతారు. సో అక్కడే కుట్టించి ఇంకా తెచ్చేసుకున్నా.
ఆల్మోస్ట్ లాస్ట్ టైం 24 శారీస్తో ఆల్రెడీ 2 పంపించింది. ఇది 2, 3, 4, 5 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, మళ్ళీ పంపిస్తుంది అనుకుంటా. మొత్తం 10 బ్లౌజెస్. సో ఈసారి ఏ సారీస్ కున్నా ఇవి ఇంకా సెట్ అయిపోతాయి. రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నా నాకు చెమ్కిస్ హడావిడి ఎక్కువ నచ్చదు అనమాట. సో అందుకని ప్లెయిన్ మా అక్క షాప్లోనివే క్లాత్స్ ఎలా ఉన్నాయో చూపిద్దాం. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్, దిస్ ఇస్ ద ఫ్రంట్. అండ్ ఇవి ఫుల్ హ్యాండ్స్. ఇది ఫ్రంట్, బ్యాక్ ఇలా అనమాట. ఇది ఎందుకు ఫ్రంట్ హుక్స్లు వచ్చాయి? ఈవిడ ఫ్రంట్ హుక్స్ పెట్టింది ఎందుకు? యా, ఇది కంప్లీట్ నెక్ వరకు వస్తుంది అనమాట. ఒకసారి వేసి చూడాలి, తెలీదు ఎలా ఉంటుందో. విల్ సీ. అండ్ దిస్ ద సెకండ్ పార్సెల్. ఇది సారీ. యా, చెప్పాను కదా నీడిల్ దబ్బలం కుట్టడానికి ఇటువైపు నేను పంపించేటప్పుడు. అండ్ ఇది ఉమెన్ సిరీస్ లో నేను చాలా లావుగా ఉన్నది వేసుకున్నా కదా, నల్ల పూసలు. ఇది కొనుక్కున్నా, అది ప్రొడక్షన్ ప్రొవైడ్ చేసింది. అది చాలా పెద్దగా ఉంది, అందుకని నేను ఇది కొనుక్కున్నా. కాకపోతే మా అమ్మకి మా అక్కకి సారీస్ అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ నల్ల పూసలు మా అమ్మకి కొన్నాను. మా అక్క షాప్ కూడా ఏదో కావాలంటే అది కొన్నాను. వాటితో పాటు ఇది కూడా మా కోమలరావు పట్టుకెళ్ళిపోయాడు. సో మళ్ళీ రిటర్న్ పంపించారు, జస్ట్ 100 రూపీస్. అండ్ ఇది కేరళ సారీ బాటమ్. ఈ సారీ పంపించిందా? యా, ఇది ఒక సారీ మా అక్కదే. అండ్ ఇది కేరళ సారీ. యా, ఓ మై గాడ్, బ్లౌజ్. మా అక్క మగ్గం వర్క్ కూడా చేయించుకుందా, నాకు ఆ విషయం కూడా తెలీదు. యా, దీస్ ఆర్ మై థింగ్స్ అన్నమాట. అట్లా కేర్ తీసుకుని పంపిస్తారు. మా అమ్మ ఇంకేదో పంపిస్తా అంది, ఇదే 10 kg అయిపోయింది. పిండి వడియాలు నాకు చాలా ఇష్టం, పిండి వడియాలు. అండ్ మిక్చర్ మా అమ్మే చేస్తారు. ఇంకా కొన్ని ఐటమ్స్ పంపిస్తా అంది, కానీ ఇంకో 1 month లో నేను ఇంటికి ఇంకా వెళ్తున్నా కదా, వచ్చేటప్పుడు అవన్నీ తీసుకురావాలి. అన్ని నేను తీసుకురాలేను, నేను అంత వెయిట్ అసలు మోయలేను. సో అందుకని నేను వచ్చాకైనా ఇంకా మళ్ళీ పోస్టలే, ఇటువైపు అటువైపు తిప్పడం అంటే నా వల్ల కాదు. మహా అయితే 200 ఇటు నుంచి అటు నుంచి అంతే. మీరు కూడా మీ వాళ్ళకి ఏమైనా దూరంగా ఉన్న వాళ్ళకి ఏమైనా పంపించాలి, వెళ్ళడం అవ్వట్లేదు, మీ పిల్లలకి కూడా హాస్టల్స్ లో ఉంటారు కదా, కాలేజెస్ లో ఉంటారు కదా, వాళ్ళకి పోస్టల్లో పంపించుకోండి. ది బెస్ట్ ఆప్షన్ అనమాట. స్టార్టింగ్ నేను ఎలా పంపించాలి, ఎట్లా తీసుకురావాలి అక్కడి నుంచి, కొన్ని థింగ్స్ ఉంటాయి. ప్రతి చిన్నదానికి మనం వెళ్ళలేం, కానీ ఇలా పంపించుకోవచ్చు. ఒక 3 days మా ట్రాన్స్పోర్ట్ వేసేస్తే 1 day. గవర్నమెంట్ ఫెసిలిటీ, మళ్ళీ అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. బస్సులో వచ్చేస్తుంది అంతే. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి తీసుకోవచ్చు, వాళ్ళే పంపించేస్తారు. సో నేనే తెచ్చేసుకుంటా, అదనమాట. మీరు కూడా ఇలాంటి ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. సో దీస్ ఆర్ మై థింగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టండి, ఎందుకంటే నేను ఎప్పుడో వీడియోస్ పెడతాను, అవి మీకు రావాలంటే, మీరు చూడాలంటే అది బెల్ కొట్టాలి. సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.